బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం టీ సండ్రపల్లి రైతు సేవా కేంద్రంలోని టీ సండ్రపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామసభ ఏర్పాటు చేసి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వివరించడం జరిగింది. గ్రామంలో సాగు చేస్తున్న వేరుశనగ, వరి, కూరగాయలు పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు వివరించడం జరిగింది. జీవ నియంత్రణ, తెగుళ్లు, మందుల వినియోగం, జీవన ఎరువులు, విత్తనాలు కొనుగోలులో జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఆవుపేడ, మూత్రం, బెల్లం, పప్పు దినుసుల పిండి, పుట్టమన్ను కలిపి 200 కిలోల ద్రవజీవ మృదువు తయారు చేయడం జరిగింది. వరి పొలంలో రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. రైతులను అప్రమత్తం చేయడం జరిగింది. నివారణ చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతులపై కూడా గ్రామ సభలో చర్చించడం జరిగింది. అలాగే పక్షి స్థావరాలు, జిగురు పూసిన పసుపు పల్లాలు అమర్చడం జరిగింది. వేరుశనగ పంటలో తక్కువ పెట్టుబడితో అధిక నికరాదాయం పొందాలంటే ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించడం ఏకైక మార్గం. కావున రైతు సోదరులు అధికారుల సలహాలతో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాధురి, వ్యవసాయ విస్తరణ అధికారి బోబయ్య, రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు కె బాదుల్లా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సునందన, రైతులు పాల్గొన్నారు. ఎకరా పొలానికి అయితే 200 లీటర్లు చేసుకోవాలి. మనం 50 సెంట్లు చేస్తున్నాం కాబట్టి 100 లీటర్లు చేసుకుంటున్నాము. ముందుగా ఆవు పేడని కలుపుకొని ఆవు పేడ తర్వాత ఆవు మూత్రము శనగపిండి, బెల్లం కలపము, నీళ్ళు, ఆవు మూత్రంలో కలిపి బెల్లము, శనగపిండి వేయడం జరిగింది. ఇది 3 రోజులు కలయబెట్టి కర్రతో సవ్య దిశలో కలబెట్టి 3 రోజులు మనం అర్ధెకరా పొలానికి పారించుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. మాధురి మేడం, నేను పిల్లనే ఉన్నాను సార్, సంతపల్లి పిల్లలు. కలయి పెట్టిన తర్వాత 3 రోజులు పట్ట కప్పి దీనికి గోను సంచి కప్పి 3 రోజులు ఉంచిన తర్వాత మనం పొలానికి స్ప్రే చేసుకోవచ్చు, పారించుకోవచ్చు.